హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం బదిలీలు ఉండవు అని చెప్పేసి రీసెంట్గా మంత్రి గారు నేను చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రామ వార్డు సచివాలయాలు ఇంచుమించు 530 పైచీలకు గ్రామ వార్డు సచివాలయాలు ఉంటే వాటిని 275 క్లస్టర్లుగా విభజించారు. అలాగే ఆ క్లస్టర్లను కూడా ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. ఆ విభజించడమే కాకుండా ఇప్పుడు జరిగిన హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ ప్రాసెస్లో భాగంగా ఎంతమంది ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉద్యోగులు ఉండాలని దాన్ని ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. దాంట్లో ఒక ముఖ్యమైన అప్డేట్ మనకు రావడం జరిగింది. జిల్లాల్లో సచివాలయాల హేతుబద్ధీకరణ దాదాపు పూర్తయింది. 535 గ్రామ వార్డు సచివాలయాలను 275 క్లస్టర్లుగా మార్చడం జరిగింది. జనాభా ఆధారంగా వీటిని ఏబీసీ కేటగిరీలుగా విభజించి ఎంతమంది పనిచేయాలనే దానిపై స్పష్టత ఇచ్చేలాగా మరి ప్రభుత్వం ఇప్పటికే దాని మీద ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఆ ఉత్తర్వుల్లో విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ మీరు గమనించండి, ప్రస్తుతం హేతుబద్ధీకరణ ప్రక్రియ అనేది కొలిక్కి వచ్చింది. హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ అన్నమాట. రేషనలైజేషన్ అంటే ఎంతమంది ఆ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో జనాభా ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది ఉద్యోగులు అక్కడ అవసరం, ఏమైనా జనాభాకు మించి ఉద్యోగులు అక్కడ పనిచేస్తూ ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి వేరే గ్రామ వార్డు పంచాయతీలో వాళ్ళని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే తక్కువ ఉంటారో అక్కడ వాళ్ళని, ఎక్సెస్ ఉన్న వాళ్ళని అక్కడ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అదే మరి రేషనలైజేషన్ అంటాం. ఇకపోతే ఇక్కడ చూడండి, హేతుబద్ధీకరణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. దీంతో ఉద్యోగులు కేటగిరీల వారీగా ఏ సచివాలయంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకుని స్థానిక నాయకుల సిఫార్సు లేఖల కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారంట. అంటే నిన్నేమో మంత్రి గారు బదిలీలు ఇప్పట్లో ఉండవని చెప్పారు, కానీ హేతుబద్ధీకరణ ప్రక్రియ అయిపోయిన తర్వాత బదిలీలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏ పంచాయతీలో ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు ఉండాలనే దాని మీద స్పష్టంగా ఒక బ్లూ ప్రింట్ అయితే తీసేయడం జరిగింది. కాబట్టి దాన్ని అనుసరించి ఆయా పంచాయతీలకి ఎంతమంది కావాలో అంతమందిని డిసైడ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క హేతుబద్ధీకరణ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇక ట్రాన్స్ఫర్లో భాగంగా ఆయా పంచాయతీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా ట్రాన్స్ఫర్స్లో చూపిస్తారు. కాబట్టి బదిలీలు అనేవి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇకపోతే ఇక్కడ చూడండి, జిల్లాలో 4203 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా వివిధ శాఖలకు అనుబంధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక జిల్లాకు సంబంధించింది. అది ఇక్కడ గమనించండి ఒకసారి. అది చూసిందే ఇది వెస్ట్ గోదావరి జిల్లా, రైట్? వెస్ట్ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, జిల్లాలో 4203 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా వివిధ శాఖలకు అనుబంధంగా పనిచేస్తూ ఉన్నారు. సచివాలయాలను కేటగిరీలుగా మార్పు చేసిన నేపథ్యంలో సంబంధిత పోస్టు లేకపోతే ఆ విభాగంలో అక్కడ ఉన్న ఉద్యోగి బదిలీ కాక తప్పదు. ఒకవేళ మీ సచివాలయంలో మీ పోస్టు కనుక లేదనుకోండి, మీరు అక్కడి నుంచి వెళ్ళాల్సిందే. అంటే ఇచ్చినటువంటి రేషనలైజేషన్ ప్రకారం మీ పోస్టు అక్కడ అవసరం లేదు అన్నారనుకోండి, మీరు అక్కడి నుంచి కదిలి వేరే దానికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్, పోస్ట్ ఉన్న ఒకే చోట 5 ఏళ్ళు సర్వీస్ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ అవ్వాలంట. ఒకవేళ ఆ పోస్ట్ ఉన్న 5 సంవత్సరాలు పూర్తి అయిపోతే, ఇప్పుడున్న స్టేషన్లో ప్రస్తుతం మీరు ఇప్పుడు పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయంలో 5 సంవత్సరాలు పూర్తి అయిపోతే మీరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకి వెళ్ళాల్సింది. మీ పోస్ట్ అక్కడ లేకపోయినా వెళ్ళాలి, 5 సంవత్సరాలు నిండిపోయినా వెళ్ళాలి ట్రాన్స్ఫర్ అయ్యి. నెక్స్ట్, కానీ బదిలీపై వెళ్ళే సచివాలయంలో ఆ కేటగిరీ ఉద్యోగికి 5 ఏళ్ళు సర్వీస్ పూర్తి కాకపోతే పరిస్థితి ఏమిటనే సందిగ్ధం నెలకొంది. ఒకవేళ బదిలీ అయ్యి నువ్వు వేరే చోటకి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఆల్రెడీ మీ పోస్టు ఉంటుంది కాబట్టి అందులో ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తికి 5 సంవత్సరాలు పూర్తి కాకపోతే అతను కదలకపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద డౌట్ అనేది ఒకటి మిగిలిపోయింది. దాన్ని క్లారిఫై చేయాలి. ఇక బదిలీలకు సంబంధించిన విధి విధానాలు ఇంకా రాలేదని జిల్లా సచివాలయాల అధికారి వై దోసిరెడ్డి తెలియజేశారు. 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంకా బదిలీల గురించి 2 రోజుల్లో పూర్తి సమాచారం స్పష్టంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మిగిలిన వాళ్ళ బదిలీలు ఆల్రెడీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.